ఓం నమో భగవతే రుద్రాయ. 29/1/2025 బుధవారం శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య వచ్చింది. దీనినే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ మౌని అమావాస్య నాడు కుంభమేళాలో కనుక మీరు స్నానం ఆచరించే మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే స్నానం ఆచరించలేని వారు గంగే జమునే చేవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుహు అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుని మీరు ఇంటి దగ్గరే స్నానం ఆచరించిన నదీ స్నానం ఆచరించినంత ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు, శ్రవణ నక్షత్రం వారు వీరు ఏవైనా తమ శక్తి కొలది ఉదక కుంభదానము, వస్త్రదానము, అలాగే చెప్పులు దానము లేదా వారి శక్తి కొలది ఏవైనా చిన్నపాటి దానములు కనుక చేసుకుంటే వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ధనుసు రాశి వారు, మకర రాశి వారు కూడా ఈ అమావాస్య రోజు వారి శక్తి కొలది ఏవైనా దానాలు చేసుకోవాలి. ఎందుకు అంటే అమావాస్య రోజు ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయం 9:10 వరకు ఉన్నది. అలాగే తదుపరి శ్రవణ నక్షత్రం కూడా వస్తున్నది. కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు ప్రధానంగా దానాలు ఇచ్చుకున్న వారి పనులలో ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు తల్లిదండ్రులను పూజించాలి. అలాగే భగవద్గీత పారాయణం చేసుకున్న విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ యొక్క ఈ రెండు నక్షత్రాల వారికి ప్రధానంగా కలుగుతుంది. అలాగే మిగిలిన వారు కూడా దానం చేసుకున్న వారికి కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.